పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. అలానే ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. బాధిత కుటుంబం, ప్రభుత్వం ఒక పక్కన అండగా నిలవడం, మరో పక్కన అనేక మంది అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే కేసు ఉపసంహరించుకుంటామంటూ కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుంది అంటూ అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ కేసుకి సంబంధించి ఒకవేళ ఉపసంహరణ అంటూ జరిగితే ఫర్దర్గా పోలీసులకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, నిజంగానే బెయిల్ రద్దు చేసేటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాన్ని శ్రీనివాసరెడ్డి గారిని అడిగే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం. నమస్తే. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా రోజుకొక డెవలప్మెంట్ జరిగింది. సరే, జరిగినటువంటి అన్నిటికీ కూడా కన్క్లూజన్గా ఫైనల్ సమ్మరీగా చూస్తే కనుక పోలీసులు నోటీస్ ఇచ్చారు, అల్లు అర్జున్ని ఎంక్వైరీ చేశారు. ఇంకోవైపు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు సీన్లోకి. సమస్యని ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఒక ఫ్రిక్షన్గా కాకుండా సామరస్యంగా పరిష్కరిస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరేమో ఇంకోవైపు నుంచి బెయిల్ రద్దు అవుతుంది 2-3 రోజుల్లో అంటూ చాలా గట్టిగా మీ వాదన వినిపించారు. సో ఏం జరగబోతుంది ఫర్దర్గా? ఒకవేళ కేసు ఉపసంహరించేసుకుంటాం అని బాధితులు చెబితే జరిగేదేంటి? ఒకవేళ జరగకపోయినా ఫర్దర్గా ప్రొసీడింగ్స్లో ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు బాధితులు వాళ్ళు కంప్లైంటెంట్ ఎవరైతే రేవతి భాస్కర్, వాళ్ళ హస్బెండ్, చనిపోయిన మహిళ హస్బెండ్ భాస్కర్, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్, దాని మీద క్రిమినల్ కేసు అయింది. ఓకే, ఇన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. అక్కడ మటుకి దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ వన్. పోలీసులు ఎంటర్ అవుతారు. వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఈయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఎవరైనా, ఇప్పుడు మీరు నేనైనా ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ అదే ఫాలో అవుతారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కెన్ బి గివెన్ బై ఎనీ సిటిజన్. అది ఇన్ ద absence of complaint or complainant also, if there is an unnatural death which comes to know to the police also can investigate. They can take it sumo moto or cognizable offenses అంటారు ఇవి. ఇప్పుడు ఇదేమో డెత్. ఒకవేళ అదర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, రేప్ అనుకోండి, అది పోలీసులకు తెలిసిన ఆ విక్టిమ్ ఫ్యామిలీయే. అంటే ఓన్లీ రేప్ అండ్ మర్డర్ అయితే మళ్ళీ వేరు, మళ్ళీ అక్కడ లాస్ ఆఫ్ లైఫ్. ఓకే, రేప్ విక్టిమ్ సర్వైవ్ అయితే ఆమె చాయిస్, కంప్లైంట్ ఇవ్వచ్చు, కంప్లైంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ టెలింగ్. ఓకే, బట్ ఇక్కడ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది ఇన్ తొక్కిసలాట, ఇన్ పబ్లిక్ ప్లేస్. సో ఇప్పుడు భాస్కర్ ఏదైతే విక్టిమ్ హస్బెండ్ ఉన్నారో వారికి తెలుసో తెలియకను, చట్టం తెలుసో తెలియకను, ఇది కామన్ మ్యాన్. బట్ ద స్టూడెంట్ ఆఫ్ లా ఆర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆర్ హూ ఆర్ డీలింగ్ డే ఇన్ అండ్ డే అవుట్, దిస్ వాట్ ఎవర్ ప్రాక్టీసింగ్ ఇన్ కోర్ట్స్, వాళ్ళకి తెలుసు ఇది. సో ఇప్పుడు ఆయన కేసు రోల్ ఈజ్ నాట్ దేర్ ఎట్ ద మ్యాక్సిమం. ఇప్పుడు ఒకవేళ నేను విత్డ్రా చేసుకుంటాను, అదే కట్టుబడి ఉండి, నాకు పాపం అల్లు అర్జున్ నేను మా అబ్బాయి ఫ్యాను, అల్లు అర్జున్ ఏం తప్పులేదు అని ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయి, లేదు నాకు అసలు వాళ్ళు సహాయం చేశారు అంటే, కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ కొంచెం డిలే అయింది, అది వాస్తవం. తర్వాత మళ్ళీ స్టేట్ ఫాస్ట్గా మూవ్ అయింది, మేము సహాయం చేస్తామంటున్నారు. ఇటు సినిమాటోగ్రఫీ మినిస్టరు కూడా అయ్యారు, వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు. ప్లస్ వ్యక్తిగతంగా అతను ఫౌండేషన్, వాళ్ళ అబ్బాయి చనిపోయిన అబ్బాయి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ఫ్రమ్ మై నల్గొండ టౌన్ ఓన్లీ, మంత్రి గారు. ఐఎమ్ థ్యాంక్స్ టు హిమ్. బట్ అక్కడ కొద్దిగా డిలే అయింది. ఈ లోపల వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఇతను మానవతా దృక్పథంతో సరే, ఇప్పుడు అతన్ని అల్లు అర్జున్ మీద నేను కేసు నడిపినా, ప్రాసిక్యూట్ చేసినా, ఆయన జైలుకు పోయి వచ్చినా నాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. చనిపోయిన భార్య అయితే తిరిగి రాదు. ఆ రోజు కాస్తో కూస్తో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు.
ఓకే. కాబట్టి కంప్లైంట్ విత్డ్రా చేసుకున్న కేసు నడుస్తుంది, కానీ హీ విల్ బికమ్ ఏ హోస్టైల్. ఓకే. అంటే ఎక్కడ సహకరిస్తాడు, కొన్ని దగ్గర సహకరించొద్దు అనుకుంటే ఇక సహకరించాడు. ఇప్పుడు ఎట్లుంటుంది, నా భార్య చావుకి కారణమైన వాళ్ళని నేను ఉరికమ్మం ఎక్కియాలి, జైలుకి పంపించాలని ఒక ఆశయంతో కేసు డీల్ చేసే వాళ్ళు వేరు. కానీ ఇతను ఇంకే సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది, ఇతను సరెండర్ అయినట్టు అయినాడు. అయితే అప్పుడు హోస్టైల్ అవుతాడు. ఓకే. ఓకే. ఇక ప్రాసిక్యూషన్ స్టేట్ హ్యాస్ టు డూ ఇట్. ఓకే. గవర్నమెంట్ టేకప్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం టోటల్ ఇష్యూలో మీరు పెట్టిన ప్రెస్ మీట్ కూడా కొంత కాకరైపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ నోటీస్కి, పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కి ఆయన అటెండ్ అవ్వడం, అవును 3 గంటలు 4 గంటల విచారణకి సహకరించడం, ఆయన తెలిసినవి చెప్పారు, కొన్ని తెలియని చెప్పారు, కొన్ని తెలియదని చెప్పారు, కొన్నిటికి మౌనం వహించారు. సో రకరకాల వర్షన్స్ వస్తాయి. బట్ ఏం జరిగింది అనేది పోలీసులు అయితే రికార్డెడ్గా పెడతారు. బట్ మీరు చాలా స్ట్రాంగ్గా ప్రెస్ మీట్ పెట్టి మరి 2-3 రోజుల్లో బెయిల్ రద్దు అయిపోతుందని చెప్పాను. ఏంటి మీ పారామీటర్స్, మీ పర్సెప్షన్ ఏంటి? నేనేమంటున్నాను అంటే, నాకు ఎవరితోటి వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా అండ్ ఆల్సో యాజ్ ఎ అడ్వకేట్ ఐ పర్ఫార్మ్ మై రోల్. ఓకే. నేను ఈ 29 నవంబర్ నాడు ఇచ్చిన జీవోనే, అది మెమోనే, గవర్నమెంట్ ఇచ్చిన మెమోనే మేము ఛాలెంజ్ చేశాం హైకోర్టులో. ఛార్జీలు పెంచడం, ఆ బెనిఫిట్ షో అబ్నార్మల్ ఛార్జెస్ పెంచడము అక్రాస్ తెలంగాణ, అట్లా అదొక రిట్ పిటిషన్ వేశాము, అది నడుస్తుంది. దట్ ఈస్ అ సపరేట్ సబ్జెక్ట్. అందులో కూడా మేము ఈ సబ్జెక్ట్ ఇది తీసుకొచ్చాము. అంటే అప్రిహెన్షన్స్, మీరు ఇట్లా మధ్యరాత్రి షోస్ పెట్టడము, 1 o'clock 1 AM 4 AM ఇట్లా అది ఫ్యామిలీ పరంగా వచ్చేస్తారు, చిన్నపిల్లలు వస్తారు, అప్పుడేమో కోల్డ్ వేవ్ నడుస్తుంది. సో దిస్ ఈజ్ నాట్, అసలు గవర్నమెంటే చెప్తుంది మనకి బయటికి వెళ్ళొద్దండి. ఈవెన్ మార్నింగ్ వాకర్స్ కూడా చెప్తుంది బయటికి వెళ్ళినా మీరు అని, డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్ కండిషన్స్, వెదర్ బట్టి చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ కోల్డ్ వెదర్ కాబట్టి ఆ సూచన చేస్తుంది. అదే మనకి ఏప్రిల్ మేలో అయితే మధ్యాహ్నం వెళ్ళకండి, మీరు వాటర్ తాగండి, ఏదో వాళ్ళు దే విల్ గివ్ సమ్ అడ్వైజరీ. దానికి తోడు పేపర్లో యాడ్స్ కూడా ఇస్తుంటారు, టీవీలలో యాడ్స్ కూడా ఇస్తుంటారు. అలాంటిది ఇదేమి పెద్దగా పండగ అంటే ఇదేం పండగ కాదు, ఏదో 4 గంటలకు వెళ్ళాలి, సముద్రంలో మునగాలి, లేకుంటే ఏదో మన పండగ రిచువల్స్ కాదు. దీస్ ఆర్ నాట్ రిచువల్స్ వేర్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయితే మా రిస్ట్రిక్షన్స్ పెడితే మళ్ళీ ఏమన్నా మా ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ మన హిందూ మతం మీదనో వేరే మతం ఇట్లా అని ఏదో మనకు అప్పుడు ఇప్పుడు చూస్తుంటాము. వినాయక చవితి అట్లా కాదు సినిమా రిలీజ్. నేను అది కూడా చెప్పాను, మీరు 4 షోలు కాకుండా 5వ షో పెట్టుకోండి, కానీ మధ్యరాత్రి 1ంటికి ఏంది, 4ంటికి ఏంది, అది ఇంత చలికాలంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆ కేసు స్టేటస్ అది ఇప్పుడు 17th వాళ్ళు మైత్రి మూవర్స్ వాళ్ళు మేకర్స్ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు. ఇంకా మాకు కౌంటర్ కాపీ మాకు రాలేదు. అంటే ఫైల్ చేసినామని అది దీనికి ఏమీ సంబంధం లేదు, దీనికి లేదు. అల్లు అర్జున్ బెయిల్ పైన అదే నేను చెప్తాను. సో అంటే నేను ఏమంటున్నా అంటే, మొదటి నుంచి మేము ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నాం. అంటే ఏదైతే 29 నాడు జీవో వచ్చిందో, 29 నాడు మెమో నా దృష్టికి వచ్చింది. 30వ తారీఖు నాడు నా లెటర్ హెడ్ మీద, పాదూరు శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ అనే లెటర్ హెడ్ మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవిగుప్తా గారు ఎవరైతే జీవో వారి పేరు మీద వచ్చిందో వారికి అడ్రస్ చేస్తూ, డీజీపీ గారికి అడ్రస్ చేస్తూ నా అప్రిహెన్షన్స్ని క్లియర్గా చేసి రికాల్ ఆఫ్ దట్ మెమో అని నేను రిక్వెస్ట్ చేశాను. సమ్హౌ జరగలేదు. 30వ తారీఖు నాడు నవంబర్, 1వ తారీఖు నాడు నా పిటిషనర్ ఎవరైతే సతీష్ కమాల్ వారు నా దగ్గరకు వచ్చారు. సార్ నేను అంటే వారి తరఫున నేను అడ్వకేట్గా, న్యాయవాదిగా ఒక లీగల్ నోటీస్ కూడా పంపించాను 1వ తారీఖు డిసెంబర్ నాడు. దానికి స్పందన లేదు. 2వ తారీఖు నాడు మేము రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. దెన్ వీ డిసైడెడ్ లెట్స్ గో ఫర్ ఏ రిట్ పిటిషన్ అండ్ ఆస్క్ ద హైకోర్ట్ టు గివ్ ఏ మ్యాండమాస్, అంటే సమ్ డైరెక్షన్స్ అని. అంటే మీరు అడిగిన దానికి దేనికి కూడా అక్కడ ఆ కేసులో అయితే యాక్షన్ ఇంకా రాలేదు. అంటే అవుతుంది, అది ఇట్స్ లాంగ్ టర్మ్. ఇప్పుడు జడ్జిలకు కూడా ఏమైందంటే
మేము స్టే అడగలేదు, మూవీ స్టే అడగలేదు. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను లాయర్ అండ్ ఆల్సో మై ఎక్స్పర్టైజ్ ఇస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. ఓకే, ఇట్స్ ఎ వెరీ రేర్ సబ్జెక్ట్ ఇన్ దిస్ కంట్రీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. కాబట్టి నాకు తెలుసు ఒక వ్యాపారవేత్తకి ఎంత నష్టం వస్తుంది ఆయన ప్రాజెక్ట్ ఆగిపోతే. ఐఎమ్ ఆల్సో ఏ సివిల్ ఇంజనీర్. ఓకే, సో మాది కన్స్ట్రక్టివ్ థింకింగ్ కూడా ఉంటుంది. బీయింగ్ సివిల్ ఇంజనీర్ అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ ఓన్లీ. ఓకే, నెగటివిటీ నా దగ్గర నెగటివిటీ ఉండదు. ఎస్క్రో అకౌంట్ క్రియేట్ దాన్ని నేను అదే చెప్పాను. సరే మీరు షోని నేను ఆపట్లేదు. ఐ డోంట్ వాంట్ టు కమ్ బిట్వీన్ ద మూవీ టీమ్ అండ్ ద వ్యూవర్స్. ఓకే, వీళ్ళేమో ఆతృతగా ఉన్నారు చూడాలని, వీళ్ళేమో రిలీజ్ చేస్తామన్నారు. నేను ఒక బ్యారియర్గా నేను రాదలుచుకోలేదు. కానీ నా అప్రిహెన్షన్స్ని మీరు కోర్టు వినండి. తర్వాత ఆ మనీ ఎక్కడికి పోతుంది, బెనిఫిట్ షోకి వచ్చిన మనీ ఎక్కడికి పోతుంది, అది ఏదన్నా మంచి కార్యక్రమానికి లైక్ సీఎం రిలీఫ్ ఫండ్కో, పిఎం కేర్కో, లేకుంటే అది మన హ్యుమానిటరీ నోబుల్ కాజ్, ఫ్లడ్ వస్తానో ఇంకేమైనా విపత్తు వస్తే దానికి యూజ్ చేయాలి. ఓకే, సరే కోర్టు అక్కడ చెప్పింది. సరే మేము ఎస్క్రో అకౌంట్ ఇప్పుడు మేము క్రియేట్ చేసి నేను ఇప్పుడు చెప్పలేను, బట్ వీ విల్ గెట్ ఎవ్రీ డేటా. నేను అదే చెప్పాను. ఐ వాంట్ ఎవ్రీ డేటా అంటే ఏంది? రా డేటా. ఐ డోంట్ వాంట్ ఏ ట్యాబ్యులర్ ఫామ్. ఓకే, ఐ వాంట్ ఏ రా డేటా. నేను ఐఎమ్ బీయింగ్ ఏ ట్రైన్డ్ ఇన్ మల్టీ డిసిప్లినరీ లైక్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అండ్ లీగల్. మై టీమ్ ఆల్సో, నా టీం కూడా నేను అలా ట్రైన్ చేశాను. నాకు రా డేటా ఇచ్చేస్తే స్క్రీన్ వైజ్ అంటే సో కలెక్షన్స్ డేటా మొత్తం నాకు ఇవ్వాలి. నాకు ఇస్తే ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది ఆ విధంగా. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు 31st హియరింగ్లో ఉన్నది. సో ఐఎమ్ నాట్ లివింగ్ దట్ కేస్. ఓకే, అది నడుస్తుంది. అది WP రిట్ పిటిషన్ నెంబర్ 33923 ఆఫ్ 2024 ఇన్ తెలంగాణ హైకోర్టు. అది ఇట్ విల్ టేక్ టైమ్. ఐఎమ్ ఓన్లీ చేజింగ్ దట్ మనీ అండ్ హెన్స్ ఫోర్త్ ఇలాంటి బెనిఫిట్ షోలు పెట్టొద్దు, అర్ధరాత్రి షోలు పెట్టొద్దు, అండ్ అన్రీజనబుల్గా ఇట్లా అమౌంట్ పెంచుకుంటూ పోద్దు. అది సపరేట్ సబ్జెక్ట్, అది నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మేము ఏదైతే అప్రిహెన్షన్స్ ఫోర్కాస్ట్ చేశామో, విజువలైజ్ చేశామో, మా భయాలు, మా ఫియర్ అయింది. ఏది సంధ్యా థియేటర్ తొక్కిసలా బెనిఫిట్ షో టైంలో అయిపోయింది. సో అది హ్యాడ్ ద గవర్నమెంట్ 29th నవంబర్ మెమోలో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆడ ఇట్లా పోలీసు వాళ్ళు ఉండాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండాలి, అక్కడికి విఐపీలు రావద్దు, ఇలాంటి ఏమన్నా వస్తే మా పర్మిషన్లు తీసుకోవాలి. ఈ జీవో అంటే కండిషన్స్ పెట్టుండ కండిషనల్ మెమో ఇస్తే ఇవాళ ఇది జరగకపోయింది. సో అక్కడ అది నేను చెప్తున్నాను. రెండోది, నేను 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒకటి సినిమా గురించి, మా కోర్టు కేసు గురించి. అన్ఫార్చునేట్లీ ఆ నైట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోవటము, ఇంకొక వాళ్ళ బాలుడు అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు, క్రిటికల్గా ఉండంటే నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాను. ఇది అన్ఫార్చునేట్ డెత్, దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇంకా ఆ టైంకి ఎఫ్ఐఆర్ అయినట్టుంది, బట్ ఎవరు అక్యూజ్డ్ లేదు. దే హ్యావ్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆ రోజు పోయినప్పుడు SHO రాజు నాయక్ని కలిసినప్పుడు అతను ఏమన్నా అంటే, సార్ ఇంకా బేసిక్ డేటా ఉంది, నేను ఇప్పుడు అర్జెంటుగా గాంధీ హాస్పిటల్ కాదు, అక్కడ ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంది, నేను పోస్ట్ మార్టం అది అయిపోతే నేను కొద్దిగా ఫ్రీ అవుతాను, దెన్ వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్ అని చెప్పారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన మాది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. తర్వాత ఇటు అంటే యాక్చువల్గా అపోజిషన్ చేయాలి. ఇదంతా నేను చేసింది ఏదైతుందో దిస్ హ్యాస్ టు బి డన్ బై లీగల్గా. ఇప్పుడు ఆ కేసులో మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యారు? మేము ఇంప్లీడ్ అయ్యాము. ఇప్పుడు ప్రజెంట్ కేసులో, డెత్ కేసులో ఎఫ్ఐఆర్ అయింది. మా ప్రయత్నము త్రూ మీడియా అండ్ వేరియస్ బ్యాక్ ఛానల్ విత్ గవర్నమెంట్, దెన్ అరెస్ట్ అవుతాడు అంటే A11గా ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మా ప్రయత్నము 5వ తారీఖు 6వ తారీఖు దానికి A11లో పెట్టాల్సి వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్ ఫస్ట్ నిర్బంధించడానికి మీరే కారణం. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. ఒక లాయర్గా సక్సెస్ అయ్యాను, తెలంగాణ పౌరునిగా సక్సెస్ అయ్యాను. ఇక్కడ ఆపోజిషన్ వాళ్ళు చేయవలసింది, మహిళా సంఘాలు చేయవలసింది, కుల సంఘాలు చేయవలసింది,
తెలంగాణ ఎవరైతే వీళ్ళు తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగితే వస్తామని చెప్పే ఈ తెలంగాణ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఫస్ట్ వాళ్ళే ట్వీట్ చేశారు కదా, అల్లు అర్జున్ ని అక్రమంగా నిర్బంధించారు, రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ కుట్ర లేదంటారా ఇందులో? ఆ తర్వాత వస్తాను. రాజకీయ కుట్ర ఉందా, దీన్ని 1 by 1 ఫోల్డ్ చేద్దాము ఇప్పుడు మీ వ్యూవర్స్కి తెలవడానికి. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే 5వ తారీఖు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది. నేను 7వ తారీఖు నాడు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టాను, ఏఏఏ అరెస్ట్ అల్లు అర్జున్ అని. దానితోటి అతన్ని అరెస్ట్ చేస్తారు. ట్యాగ్ లైన్ మీరు ఇచ్చారా? ఏఏఏ అని పెట్టాను, అరెస్ట్ అల్లు అర్జున్. అప్పుడు సేమ్ మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాను, చెప్పాను ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీరు రాజకీయాలు సపరేట్ చేసుకోండి, కానీ ఇక్కడ తెలంగాణ మహిళ చనిపోయింది, ఆ కుటుంబం ఏమో ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు ఐ ఫీల్ వెరీ వెరీ పిటీ అబౌట్ దట్ భాస్కర్. ఆ భాస్కర్ కూడా పాపం ఎవరిని కలవనిస్తలేడు. ఈజ్ నాట్ మూవింగ్ అండ్ హీజ్ గోయింగ్. ఆ రిచువల్స్ 11వ తారీఖు రిచువల్స్ గవర్నమెంట్ నుంచి అప్పటికి సపోర్ట్ అప్పుడప్పుడే అందుతుంది. అది ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందో ఇమ్మీడియట్గా అతను చెప్పేశాడు. ఆర్యవైశ్య వాళ్ళ సంఘము వారి చైర్మన్, ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య చైర్మన్, ఆమె వెళ్ళింది 11th డేకి. అంతకుముందుకు స్టేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు వెళ్ళారు. అట్లా ఒక్కొక్కరు మా ప్రయత్నంతో నేను క్రెడిట్ తీసుకోవటం అని కాదు, కానీ ఒక ప్రయత్నము, ఒక సామాన్య వ్యక్తి, నాకేమి ఇక్కడ ప్రభుత్వ పదవులు లేవు, జ్యుడిషియరీలో పదవులు లేవు, కానీ న్యాయం జరగాలి ఈ కేసులో. అది ఎవరైనా కానీ దానివల్ల నాకు ఇవాళ అన్నోన్ కాల్స్ రోజుకి, అంటే నాకు మ్యాక్సిమం వస్తే 2-3 కాల్స్ అన్నోన్ కాల్స్ వస్తాయి. ఒక అడ్వకేట్గా నా ఈ తెలంగాణనో ఇంకెక్కడనో నా పేరు, కానీ ఈ గత వారం 10 రోజుల నుంచి అన్నోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ రిపీటెడ్ ఫోన్ ఎత్తితే ఇంకా బూతు మాటలు, మిమ్మల్ని బెదిరిస్తున్నా. ఆ బెదిరింపులకు నేనేం భయపడను. ఎవరి నుంచి వస్తున్నాయి మీ అనుమానం? అదే ఎందుకు ఒకరిద్దరు సడన్గా ఫోన్ ఎత్తితే ఇంకా ఏమిరా అని లాంగ్వేజ్ వెరీ క్లియర్గా ఏమనుకుంటున్నావు అని ఇంకా అమనాభూతులు, వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ. అయినా నేను సహిస్తున్నా. ఐ వుడ్ హావ్ గాన్ అండ్ ఫైల్డ్ ఏ కేసు ఎగెన్స్ట్ దట్. కేసు ఫైల్ చేయొచ్చు మీరు, ఇంత లీగల్ ఇప్పుడు చేస్తాను. ఎవరు ఫోన్ చేస్తున్నారని మీ అభిప్రాయం? ఎందుకు అవన్నీ నేను ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, కాల్ డేటా ఉంది. అంటే నేను టుడే ఐఎమ్ ఫియర్లెస్, ఐఎమ్ 55, ఐ బికేమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. ఓకే, ఇది సమాజం కూడా వినాలి. నాకు ఇవాళ మా ఫాదర్ ఇచ్చింది ఎవరి లేదు, సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఓకే, నా సర్నేమ్ కూడా ఈ మధ్యన వాడుకుంటున్నాను, పాదూరు అని. పాదూరు అంతకుముందుకు ఇట్ ఈస్ ఓన్లీ ఆల్ ఇన్ మై ఎడ్యుకేషనల్ రికార్డ్స్ ఇస్ పి శ్రీనివాసరెడ్డి. ఓకే, ఐ హావ్ నాట్ ఈవెన్ ఏమంటారు, నేను ఏ ఊరోని ఏ ప్రాంతంలో కూడా చెప్పుకోలేదు. ఐదర్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. తెలుగు రేర్గా మాట్లాడతాను. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజకీయ కక్షల గురించి మాట్లాడారు, ప్రాంతాల గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఆంధ్ర వాళ్ళతో కలిసి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణ చేశారు. ఆరోపణ కాదు, ఈ వాస్తవాలు. ఎందుకు అంత ఆవేశంగా ఆవేశం అంటే ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇందాక మీరు చెప్పారు కదా, దీని వెనుక రాజకీయ అంటే ఫస్ట్ ఏమైంది, తెలంగాణ సమాజం అంతా మౌనంగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి తెలంగాణలో కల్చర్ ఏంటిది, ఒక వ్యక్తి మనకు బంధువులైనా ఫ్రెండ్స్ అయినా లేకపోతే సమాజంలో ఎవరైనా చనిపోయినరు అంటే ఇమ్మీడియట్గా రిలేటివ్స్ వస్తారు. మీరు చూసుంటారు ఎక్కడో అమెరికాలో ఎక్కడనో అది యాక్సిడెంట్లో అదే మన రోడ్ యాక్సిడెంట్లోనో లేకుంటే ఎవడో నల్లజాతి వాడు చంపేసిండు, వాడు ఏదో పెట్రోల్ దగ్గర అక్కడిక్కడ మీరు చూసుంటారు. అనగానే పొలిటీషియన్స్ వెళ్ళిపోతారు. గ్రామాలలో అయితే ఎంపీ ఎమ్మెల్యే వెళ్తారు, ఏదో శవాన్ని ఎట్లా పట్టుకురావాలి అని ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, కలెక్టర్కు వాళ్ళ ప్రయత్నాలు. ఇక్కడ హైదరాబాద్ అయితే ఎంబడే కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి మినిస్టర్ నుంచి వెళ్ళిపోతారు. కొన్ని దగ్గర సీఎంలు కూడా వెళ్ళిపోయినవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె రేవతి ఆమె తెలంగాణ మహిళ కాదా? ఇన్ఫ్యాక్ట్ ఆమె చెప్పాలంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఏదో నాకు తెలిసి సంగారెడ్డి అన్నారు. సరే, ఇప్పుడు సంగారెడ్డి 3 జిల్లాలు అయినాయి, కానీ నేనేమంటాను ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ సీఎం ఇప్పుడున్న అపోజిషన్ లీడర్ చంద్రశేఖరరావు గారి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా.
మొన్నటిదానికి హరీష్ రావు గారు దానికి బ్రాండ్ అంబాసిడర్ మెదక్ జిల్లా. మెదకే ఉద్యమానికి ఊపిరి అంటారు. ఆ మహిళ చనిపోతే వీళ్ళు పోవద్దానండి. పైపెచ్చు మీరు అల్లు అర్జున్ మీద మీరు కేసులు పెట్టొద్దు, పెడితే ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోతుందని హరీష్ రావు వీళ్ళకు ఉచిత సలహా పడేయటము. అంటే బాధ్యత రహితంగా ముఖ్యమంత్రి మీరు టార్గెట్ చేయనండి. నేను నాకు ఐ విల్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ ద అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ ఇఫ్ దే ఆర్ జెన్యూన్ డిమాండ్స్. అండ్ నేను కూడా గొంతు కలుపుతాను. ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయితే వాళ్ళ వైపు గొంతు కలుపుతాను. అపోజిషన్ మీరు ప్రజల వైపు ఉంటే మీ వైపు గొంతు కలుపుతాను. ఇక్కడ మీరు ప్రజల వైపు లేరు, తెలంగాణ మహిళ వైపు లేరు, తెలంగాణలో ఒక కుటుంబం చిన్నాభిన్నం అయితే లేరు. మీరు వేరే మీ మోటివ్స్ వేరే ఉన్నాయి. ఆ మోటివ్స్ని నేను క్లియర్గా చెప్పాను. అంటే ఫస్ట్ పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు, దాని నుంచి పొలిటికల్ కాంట్రవర్సీ నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీకి ఇప్పుడు కుట్ర లేపినరు. లేపి కానీ ఇందులో కాన్స్పిరసీ ఏముంది? ఇప్పుడు బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ వెళ్ళి అందరూ చేసి వెళ్ళారు, మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడినరు? ఈ 2-3 రోజులు జరిగినాయి కదా. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇన్సిడెంట్ జరిగింది 4వ తారీఖు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినరు? నేను అదే అంటున్నా. అవసరానికి ఆదుకోని నాయకులు, నేను అదే చెప్తున్నా. ఈ నాయకులు 15 రోజులు వాళ్ళు ఎవరి కోసం ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ సొంత బ్రెయిన్స్ యూజ్ చేయలే. ఏది ఈ పాదూరు శ్రీనివాస్ రెడ్డి మాదిగా సొంత బ్రెయిన్ యూజ్ చేయలే. అంటే దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ దేర్ మాస్టర్స్. నౌ ఐఎమ్ ఎక్స్పోజింగ్ ద మాస్టర్. ఇవాళ వెళ్తున్నారు. కానీ నేను అడిగే ప్రశ్న, 5వ తారీఖు ఎందుకు వెళ్ళలేదు? దహన సంస్కారానికి ఎందుకు వెళ్ళలేదు? సరే, ఆ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంట్ నడుస్తుందా అంటే వదిలేద్దాం. తర్వాత హైదరాబాద్కి వచ్చారు కదా, మీ రికార్డు తీద్దాం. కిషన్ రెడ్డి గారిది, లక్ష్మణ్ గారిది, బండి సంజయ్ గారిది రికార్డు తీద్దాం. వాళ్ళు ఎక్కడెక్కడ పోయారు? ఈ సంఘటన జరిగినాక కిమ్స్కి పోయిన దానిక బండి సంజయ్ గారిది. ఈరోజు దానిక కిషన్ రెడ్డి గారు పోలే. ఎంత విచిత్రం అండి. ఆమె హిందూనే కదా. సరే, వీళ్ళు ధర్మం కోసం దేశం కోసం అంటారు. అరే భయ్, ఆమె హిందూ మహిళ. ఇందులో మొత్తంలో పోలీస్ ఎంక్వైరీ తర్వాత కానీ, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కానీ ఆయన బెయిల్ రద్దు అవుతుంది అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. అవును, లీగల్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం చూస్తే ఏమున్నాయి? మీరు 2 రోజుల్లో రద్దు చేయిస్తామని చెప్పని గట్టిగా చెప్పారు. అవును, ఏ అంశాల ఆధారంగా బెయిల్ రద్దు చేయించడానికి అవకాశం ఉంది? ఇప్పుడు అది ఒక ఇంట్రిమ్ బెయిల్, దట్ టు బి ఇన్ క్వాజ్ పిటిషన్లో వచ్చింది. క్వాజ్ పిటిషన్ ఏంది? యాక్చువల్గా మేము అందులో ఇంప్లీడ్ అయ్యాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ ప్రేక్షకుల ఇన్ఫర్మేషన్, ఏది అది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024 ఇన్ ఏపీ తెలంగాణ హైకోర్టులో మేము ఇంప్లీడ్ అయ్యాం. ఎందుకంటే ఇట్లనే ఈ కంప్లైనెంట్ మళ్ళీ నేను విత్డ్రా చేసుకుంటాను, లేకుంటే అతను హోస్టైల్ అవుతాడేమో, ఇంకా ప్రభుత్వం కూడా మారిపోతే ఈ కేసు మళ్ళీ అది అలా అయిపోతుంది, నీరు గారిపోతుందని మేము ఇంప్లీడ్ అయ్యాము. అండ్ ఇంప్లీడింగ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ ఇస్ లిటిల్ బిట్ డిఫికల్ట్, బట్ వీ హ్యావ్ సైటెడ్, యాక్సెప్టెడ్ అండ్ వీ గాట్ ద నెంబరింగ్ ఆల్సో. 4th నాడు ఏదైతే మన 21 జనవరి నాడు మళ్ళీ మా వాదనలు వినిపిస్తాము. ఈ లోపల ఏమవుతుందో చూద్దాము. అయితే అప్పటిదాకా ఈ ఈజ్ ఆన్ ఇంటరిమ్ బెయిల్. కానీ ఏదైతే అతను జైలుకి వెళ్ళి నెక్స్ట్ డే 6:30-7కి రిలీజ్ అయ్యి రాగానే మీడియా అడ్రస్ చేశాడు, విచ్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ. ఓకే, హీ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ టు పీపుల్, అంటే టు కమ్యూనికేట్ టు ద అబౌట్ ఏ సబ్జుడిస్ మ్యాటర్ ఇన్ ఎ పబ్లిక్ డొమైన్, విచ్ హీ డిడ్ ఇట్ ఫస్ట్. నేను అక్కడనే చెప్పాను, హీ అబ్యూజ్డ్ హిజ్ ఇంటరిమ్ బెయిల్ కండిషన్స్. సో హీ షుడ్ బి అగైన్, అంటే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ ఇస్ ద పర్ఫెక్ట్ గ్రౌండ్ అని. రెండోది, అతను ఏం చెప్పాడు అంటే, నేను విక్టిమ్ని కలుస్తాను, 25 లక్షలు ఇస్తాను అన్నాడు. ఆ బాలునికి చెప్తాను అన్నాడు. నా వాదన ఏంది అంటే, నేను మళ్ళీ చెప్తాను, 10 లక్షలు డీడీ కూడా ఇచ్చారు. డీడీ వాళ్ళు వేసుకోలేదు, అది అగైన్ అది లాఫుల్ కాదని చెప్పారు. నేను కూడా మా వాదనను కూడా వాళ్ళు చూస్తున్నారు, మీడియాలో నా అపియరెన్స్ కూడా చూసే నేను మళ్ళీ అల్లు అర్జున్ కొంచెం టోన్ అండ్ టెన్యూర్ మార్చుకున్నాడు. తగ్గేదేలే అనే వ్యక్తి, సరే అది స్క్రీన్లో డైలాగ్ ఏమో కానీ నిజ జీవితంలో మాత్రం శ్రీనివాస్ రెడ్డిని చూస్తే తగ్గాడు. సరే, వాళ్ళ ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేస్తే మాత్రం తాట తీసేస్తాను, నేను హైకోర్టు నుంచి స్టే తెచ్చి అల్లు అర్జున్ విన్నే డైరెక్ట్గా చేస్తాను, హీ విల్ బి రెస్పాన్సిబుల్ టు ఎనీ ఫోన్ కాల్స్ టు మీ, అతనే బాధ్యుని చేస్తాను. ఎందుకంటే అతను చూసి అతని పుష్పరాజ్ ఆర్మీనో ఫ్యాన్సో వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు.
ఇది మాత్రం అంటే అలా చెప్పారా అల్లు అర్జున్ ఆర్మీ అని కానీ పుష్ప ఆయన అదే చెప్తున్నారు అట్లా కాల్ చేస్తున్నారు. ఇంకా నన్ను నా కుటుంబాన్ని ఇక అమ్మనాభూతులు ఓకే అవి మనం మాట్లాడలేం వినలేం కూడా. అయినా నేను భరిస్తున్నాను తెలంగాణ సమాజం కోసము, ఆ ఫ్యామిలీకి కంప్లీట్ కంప్లీట్ జస్టిస్ కోసము, ప్లస్ ఇంకొకరు ఇలాంటి వాళ్ళు కాకుండా. ఓకే. అండ్ ఐఎమ్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఫియర్లెస్ పర్సన్. సో అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్న దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తున్న దాన్ని బట్టి మీరు ఏమన్నా పిటిషన్ మూవ్ చేస్తారా? ఇది పిటిషన్ కాదు, పోలీసులు కూడా బెయిల్ రద్దు కోసం ఒక పిటిషన్ వేస్తారు అని ఒక చర్చ జరిగింది నిన్నటి వరకు. అవును. దిల్ రాజు గారి ఎంట్రీ తర్వాత దాదాపుగా అంత సామరస్యంగా క్లోజ్ చేసే కనిపిస్తుంది. కాదు మీరేమన్నా అలా మూవ్ నేను చెప్పే దిల్ రాజు గారు ఏంటంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ అల్లు అర్జున్ కేసు గురించి కాదండి. మనం కొంచెం జాగ్రత్తగా వారు చెప్పిన స్టేట్మెంట్ని విడదీసి అర్థం చేసుకొని మన మీడియా ద్వారా ప్రేక్షకులకో లేకుంటే మన కామన్ మ్యాన్కో ప్రజలకో చెప్పాలి. వాళ్ళు ఏమన్నారంటే నేను ఏదైతే అలజడి జరిగిందో మీడియా అంటే ఏది ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్కి నేను వారధిగా ఉంటాను అన్నాడు. ఇండస్ట్రీ అంటే ఓన్లీ అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఫ్యామిలీనే కాదు, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎన్నో ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, ఓన్లీ మైత్రి మూవర్స్ కాదు. కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే నన్ను రీసెంట్గా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్నాక అతను ఫస్ట్ టైం కిమ్స్కి వెళ్ళాడు. అతను కూడా తెలంగాణ బిడ్డనే దిల్ రాజు గారు. ఆయన కూడా వెళ్ళలే, ఆయన కూడా రాంగ్ స్టేట్మెంట్ చేసిండు. నేను అమెరికాకు పోయినా అని చెప్పాడు నిన్న కిమ్స్. నేను అడుగుతున్నా, నాకున్న సమాచారం ప్రకారం డ్యూరింగ్ దట్ 5th to this till he went to కిమ్స్ ఈ వీక్ వెళ్ళారు ఆయన. అదే చెప్తున్నా, నాకు పూర్తి సమాచారం లేదు కానీ ఐ విల్ గెట్ ఇట్. ఆయన ఎందుకు ఆయన ఇన్ అండ్ అవుట్ పాస్పోర్ట్ స్టాంపింగ్ తీసుకుంటే తెలిసిపోతుంది. ఒక ఇంజనీర్ మేనేజ్మెంట్ లీగల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ పెట్టుకుంటే కష్టం. నాకు తెలిసి భారతదేశంలో ఇంక్లూడింగ్ ఎంటైర్ ఇండియాలో ఐఎమ్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ విత్ మై క్వాలిఫికేషన్స్ విత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, LLM ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా అండ్ PhD. కాబట్టి నేను ఒక కేసుని పట్టుకున్నా అంటే మేము ఎక్కువ కేసులు తీసుకో. మీరేం పిటిషన్ మూవ్ చేయరు ఈ విషయంలో? ఏది బెయిల్ రద్దు విషయం చేస్తాము. 21 వరకు టైం ఉందన్న. లేదు నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను, మళ్ళీ వెళ్తాను. వెళ్ళి he has violated interim bail conditions. ఇంట్రిమ్ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడు కాబట్టి బెయిల్ కండిషన్స్ లో మీడియా ప్రెస్ మీట్ పెట్టకూడదు అట్లాంటివి ఏం లేవు కదా. దేర్ ఆల్ ఇన్బిల్ట్ కండిషన్స్ అని ఉంటాయి. డిఫాల్ట్ అన్నమాట, బై డిఫాల్ట్. ఇప్పుడు ఎవ్రీడే చెప్పనవసరం లేదు ఒక కుర్రవానికి సూర్యుడు ఉదయాన్నే సన్ రైజ్ సన్సెట్ అది మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్కి పోతుందని. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. అట్లా ఇది కూడా వాళ్ళు ఏమంటారు, ఆ జడ్జిమెంట్లో లేకున్నా, జడ్జిమెంట్లో రాయకున్నా, సైలెంట్గా ఉన్నా దే ఆర్ ఇన్బిల్ట్, ఇంప్లిసిట్ అంటాము. అర్థమైందా అండి? మేమేమంటున్నాము, ఒకటి మీరు బయటికి వచ్చి సబ్జుడిస్ది మాట్లాడటము, రెండవది మీరు విక్టిమ్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మూడవది మీరు అది ఏంది ఎవిడెన్సెస్ని మీరు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఓవర్ అండ్ ఓవర్ నాలాంటి వాళ్ళు ఎవరైనా గొంతెత్తి న్యాయం కోసం పోరాడి ఆ కేసులలో ఇంప్లీడ్ అయి చేస్తే మీ ఒక ఆర్మీ ఏదైతే ఉందో పుష్పరాజ్ ఆర్మీ అనో మీ ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటే నన్ను కూడా భయపెట్టిస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఈరోజు దానిక ఈవెన్ మర్డర్ కేసులో కూడా పెద్ద పెద్ద లాయర్లు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, టెర్రరిస్టులకు వాదించిన వాళ్ళు ఓకే ఎవరెవరికి ఫోన్లు చేయరు. కానీ ఈ కరోనా కొడుకులు అన్ఫార్చునేట్లీ వాళ్ళకి మెచ్యూరిటీ లేక ఒక ఫ్యాన్ ఏమంటారు ఒక మాబ్ సైకాలజీ తయారయ్యి దే ఆర్ ట్రైంగ్ టు టాక్ టు ఏ లాయర్. అది తప్పు. అది కానీ అది ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన ఆర్జన్ తీసాను. అవునండి, ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? అవును. ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు నేను ఆయన మీద కేసు ఇప్పుడు ఇన్ని రోజులు నాకు 55 సంవత్సరాలలో ఫోన్ చేయనోడు
ఈ వారం 10 రోజులు ఎందుకు చేస్తున్నాడు? అంటే లా ప్రకారం ఇది Yes, కన్సిడర్ చేస్తారా? yes. కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు నేను మొత్తం నా కాల్ డేటా ఇచ్చేస్తాను, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, కొన్ని కాల్స్ అటెండ్ అయ్యాను, కొన్ని వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, అవన్నీ నేను తీసి ఒకరోజు పోలీస్ స్టేషన్కి ఇచ్చి సైబర్ క్రైమ్లు ఇచ్చి ఎవరు వీళ్ళు డెఫినెట్గా అది మళ్ళీ అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. రైట్. ఇవాళ అల్లు అర్జున్ నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా, పాదూరు శ్రీనివాసరెడ్డిని టచ్ చేస్తే మీరు క్లియర్గా చెప్పాలి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఇంకో ప్రెస్ మీట్ పెట్టమంటున్నా. ఐఎమ్ ఆస్కింగ్, మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే నో ఇది నేను ఎగ్జామ్షన్ ఇస్తాను, నో ఇది ఎగ్జామ్షన్ ఇస్తాను, దీని గురించి నేను మాట్లాడను. కానీ ఇది చాలా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అదే అల్లు అరవింద్ పక్కన కూర్చొని, అదే వాళ్ళ గూడూరు అశోక్ రెడ్డి గారు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను నా ఫ్యాన్స్కి చెప్తున్నాను, ఏదున్నా శ్రీనివాసరెడ్డి నేను కోర్టులో తెలుసుకుంటాము, కానీ మీరు ఇట్లా ఫోన్లు చేయొద్దని ఆయన ఒక వీడియోనన్నా రిలీజ్ చేయాలి. ట్వీట్ చేశారు కదా ఆల్రెడీ, ఒక నో ట్వీట్ కాదు, నా పేరు చెప్పాలి, నా పేరు చెప్పి పెట్టాలి, అప్పుడు వీళ్ళు సైలెంట్ అవుతారు. కాని పక్షంలో మీ సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాను, నేను 24 గంటలు 48 గంటలు టైం ఇస్తాను, తర్వాత ఐ విల్ టేక్ యాక్షన్ అండ్ దట్ విల్ బి సివియర్. ఈ రోజు కూడా చూశారు వాట్ ఈ శ్రీనివాసరెడ్డి అనేది. నేను 29 నాడు జీవో పట్టుకుంటే ఇప్పుడు 25 మనం ఈ క్రిస్మస్ డే నాడు ఉన్నాము. ఎంత ప్రభుత్వం మీద పోరాడాను, విపక్షాలని రప్పించాను, ఏది హాస్పిటల్కి ఆ బాలునికి ట్రీట్మెంట్ కూడా అంటే దిల్ రాజుని నేను పంపించగలిగినోడిని. ఇవాళ నేను మీ ద్వారా చెప్పేది ఏంటి అంటే ఒకటి క్లియర్గా, ఈ అల్లు అర్జున్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒక లెటర్ రిలీజ్ చేసి ఈ పాదూరు శ్రీనివాసరెడ్డి అనే అడ్వకేట్కి మీరు అల్లు అర్జున్ ఆర్మీకి వార్నింగ్ ఇస్తున్నట్టు అంతే. ఎస్, నేను తగ్గను, నేను తగ్గేదే లేదు. ఏం చేస్తారు? నన్ను బూతులు తిడతారు, అంతకన్నా ఏం చేయలేరు కదా. పొడిచి చంపేస్తారా? నా ఇంటికి వచ్చి రాళ్ళతోటి కొట్టి చంపేస్తారా? ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. 20 సంవత్సరాలు కాదండి, ఎట్ యంగ్ ఏజ్ భగత్ సింగ్ ఆయన పాపం మ్యారేజ్ చేసుకోలేదు, వైవాహిక జీవితం లేదు, పిల్లలు లేరు, అంటే ఒక జీవితం చూడని వాడు చనిపోయింది కదా దేశం కోసం. అదే మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు కదా స్వాతంత్రం ఇచ్చినప్పుడు. నేను కూడా చచ్చిపోతాను, నో ప్రాబ్లం. కానీ అంటే ఒకటి, మీరు ఫర్ జస్టిస్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేను ఇచ్చాను, ఇస్తా. ఇప్పుడు ఆయనకు ఆపర్చునిటీ ఇస్తున్నా. అల్లు అర్జున్కి, అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఎవరైతే వీళ్ళని ఈ ఫ్యాన్స్ అని పెంచి పోషించారో వాళ్ళకి నేను ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఫేర్ ఆపర్చునిటీ. సో క్లోజ్ చేసుకోండి, సామరస్యంగా చేసుకోండి అని చెప్తున్నాను వెరీ క్లియర్గా. మీరు వచ్చి ప్రెస్ మీట్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, పాదూరు శ్రీనివాసరెడ్డికి ఎవరు నా అభిమానులు ఫోన్ చేయకండి, ఎవడైనా ఫోన్ చేస్తే వాడిని అభిమానులు కాదని చెప్పమనండి. రేపటి నుంచి నాకు కాల్స్ రావు. వస్తే నేను ఇండివిజువల్గా అప్పుడు అల్లు అర్జున్ని పక్కన పెట్టి వచ్చిన వాడిని నేను తాట తీసేస్తా, జైలుకి పంపిస్తా. ఇది క్లియర్గా చెప్తున్నా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. ఇది అల్లు అర్జున్ వ్యవహారం, అలాంటి సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన విషయంలో తన ఒంటరి పోరాటం ఫలితంగానే మొత్తం యంత్రాంగం కదిలింది. అందుకే ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగిందని పాదూరు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు నుంచి అల్లు అర్జున్ ఆర్మీ పేరిట రకరకాల ఫోన్ కాల్స్, బెదిరింపు చర్యలకి దిగుతున్నటువంటి వారికి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అల్లు ఫ్యామిలీ మీదే ఉంటుంది, లేదంటే తనదైన శైలిలో పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.